Good morning, students. We will discuss about the chapter numbers all around us. In the chapter, 4 exercises are completed. Now we are going to the topic estimation and rounding of numbers. Estimation and rounding of numbers. So suppose one example I will take 2454. 2454. See, round of nearest tens. In that number, round of nearest tens. Nearest tens. We will take nearest tens. ఈ నెంబర్కి నియరెస్ట్ టెన్స్ ఎలా తీసుకోవాలమ్మా? ఇప్పుడు నియరెస్ట్ టెన్స్ అంటే టెన్స్ ప్లేస్ వరకు చూసుకుంటాం. ఇక్కడ 54 ఉంది. 54 అంటే 5 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది. రైట్ సైడ్ ఉంది. మనం నియరెస్ట్ టెన్స్ తీసుకుంటున్నాం అంటే టెన్స్ ప్లేస్కి రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఏముంది? 4. రైట్ సైడ్ ఉన్న నెంబర్ 4 ఉంది. టెన్స్ ప్లేస్కి రైట్ సైడ్ ఉన్న నెంబర్ 5 బిలో కనుక ఉంటే మనం డౌన్ నెంబర్ తీసుకోవాలి. అదే 5 అబోవ్ కనుక ఉంటే అప్ నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు 54 మనం తీసుకునే నియరెస్ట్ టెన్స్ కాబట్టి టెన్స్ ప్లేస్ వరకు తీసుకుంటాం. 54 అంటే ఈ టెన్స్ ప్లేస్కి రైట్ సైడ్ ఏముంది? 4 ఉంది. అంటే 5 కంటే తక్కువ నెంబర్ ఉంది, బిలో నెంబర్. కాబట్టి ఇది డౌన్ నెంబర్ తీసుకుంటాం. అంటే ఇది నియరెస్ట్ 50కి నియరెస్ట్గా ఉందా, 60కి నియరెస్ట్గా ఉందా? డౌన్ నెంబర్ అంటే 50 తీసుకుంటాం టెన్స్ కాబట్టి. అప్ నెంబర్ అంటే 60 తీసుకుంటాం. ఈ రెండిట్లో 50కి నియరెస్ట్గా ఉందా, 60కి నియరెస్ట్గా ఉందా? అప్పుడు ఎలా తీసుకోవాలి మరి? 5 బిలో నెంబర్ కాబట్టి డౌన్ నెంబర్ తీసుకుంటాం. డౌన్ అంటే ఏం తీసుకుంటాం మనం? 50 తీసుకుంటాం. ఇప్పుడు 2454 ఈజ్ నియరెస్ట్ టు నియరెస్ట్ టెన్స్ ఈజ్ రిమైనింగ్ నెంబర్స్ అన్ని సేమ్ రాస్తాము. 2, 4 చేంజ్ చేసేది నియరెస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ 54 ప్లేస్లో మనం చేంజ్ అయితే డౌన్ నెంబర్ కదా వచ్చేది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఏముంది? 5 కంటే బిలో నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 50 తీసుకుంటాం. 2450. ఓకే, అండర్స్టాండ్? ఇది నియరెస్ట్ టెన్స్. అదే దీంట్లోనే మళ్ళీ నియరెస్ట్ టెన్స్లో ఇంకో అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5676. ఇది నియరెస్ట్ టెన్స్. ఈ నెంబర్ కూడా నియరెస్ట్, రౌండ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్. నియరెస్ట్ టెన్స్ అంటే 76 తీసుకుంటాం. ఈ 76 అనేది 70కి నియరెస్ట్గా ఉందా, 80కి నియరెస్ట్గా ఉందా? టెన్స్ కాబట్టి 7 అనేది టెన్స్ ప్లేస్లో ఉందిగా. 70కి నియరెస్ట్గా ఉందా, 80కి నియరెస్ట్గా ఉందా చూసుకోవాలి. అప్పుడు చూసుకుంటే మన నియరెస్ట్ టెన్స్ తీసుకుంటే రైట్ సైడ్ నెంబర్ ఎంత ఉందమ్మా? 6 ఉంది. అంటే 5 అబౌవ్ నెంబర్, 5 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు అది ఏం తీసుకోవాలి? అప్ నెంబర్ తీసుకోవాలి. అప్ నెంబర్ అంటే ఎంత వస్తుంది? ఈ టెన్స్ ప్లేస్ మొత్తాన్ని చేంజ్ చేసి మనం 80 తీసుకోవాల్సి వస్తుంది. 5676 ఈజ్ నియరెస్ట్ టెన్స్ ఈజ్ ఎంత వస్తుంది? ఈ 76 నెంబర్ చేంజ్ చేస్తే 5680. ఇది నియరెస్ట్ టెన్స్. నెక్స్ట్ మనం చూడాల్సిన నియరెస్ట్ హండ్రెడ్స్. ఎస్టిమేషన్ అండ్ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్లో నియరెస్ట్ హండ్రెడ్స్. I will take one example. 7456. నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే 100 ప్లేస్ నెంబర్ వరకు మనం రౌండ్ అప్ చేసుకుంటాం. 100 ప్లేస్లో ఏముంది? 4 ఉంది. అంటే ఇప్పుడు నియరెస్ట్ 400 500 అని తీసుకోవాలి. హండ్రెడ్స్ కదా, 400 ప్లేస్లో ఉంది కాబట్టి 400 500 తీసుకోవాలి. టెన్స్ ప్లేస్లో అయితే ఎలాగ రైట్ సైడ్ నెంబర్ చూసుకున్నామో ఇది 100 ప్లేస్లో కూడా రైట్ సైడ్ ఉన్న నెంబర్ తీసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఎంత ఉంది? 5 ఉంది. 5 ఉంటే అబౌవ్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు అప్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అప్ నెంబర్ అంటే ఇది మొత్తం చేంజ్ చేసి ఆ ప్లేస్లో మనం ఎంత వేసుకోవాలి? 500. 7456 ఈజ్ నియరెస్ట్ 100 ఈజ్ 100 ఈజ్ 7000. రిమైనింగ్ నెంబర్స్ సేమ్ అలాగే రాస్తాం. 1000 ప్లస్ 7 ఉంది కదా,
అది అలాగే రాసి 7000. ఈ 100 ప్లస్ మొత్తం చేంజ్ చేస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి రైట్ సైడ్లో 5 బిలో ఉంటేనేమో డౌన్ నెంబర్కి ఈక్వల్ చేస్తాం, 5 అబౌవ్ ఉంటేనేమో అప్ నెంబర్కి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఈక్వల్ 5 ఉంది కాబట్టి 5 ఉన్నా కూడా అప్ నెంబర్కి ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు 456 చేంజ్ చేసి ఆ ప్లేస్లో 500 వేసుకుంటాం. 7500 ఇది నియరెస్ట్ 100 ఈజ్ 7500. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8364 తీసుకున్నాం అనుకోండి, 62 తీసుకున్నాం, 62. దీనికి నియరెస్ట్ 100 చూడాలి. నియరెస్ట్ 100 చూడాలంటే ఇక్కడ 100 ప్లేస్ వరకు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, 100 ప్లేస్ నుంచి చేంజ్ చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా సేమ్ అలాగే రాసుకుంటాం. 3 అనేది 100 ప్లేస్లో ఉంది, 300కి నియరెస్ట్గా ఉందా 400కి నియరెస్ట్గా ఉందా చెక్ చేసుకోవాలి, 100 ప్లేస్లో ఉంది కాబట్టి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఎంత ఉంది, 6 ఉంది. అంటే 5 కంటే అబౌవ్ నెంబర్, అంటే మనం అప్ నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది. అప్ నెంబర్ అంటే ఇది మొత్తం చేంజ్ చేస్తే అప్ నెంబర్ ఏమొస్తుంది మనకి 400 తీసుకుంటాం. ఈ 8 అనేది సేమ్ అలాగే రాస్తాం. 8362 ఇది నియరెస్ట్ 100 ఈజ్ 8 అలాగే రాస్తాం కదా సేమ్ 8. రిమైనింగ్ నెంబర్ సేమ్ అలాగే రాస్తాం. మనం చేంజ్ చేస్తాం 100 ప్లేస్ వరకు 362 ప్లేస్లో 400 అప్ నెంబర్ తీసుకుంటాం కదా. 5 కంటే అబౌవ్ నెంబర్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి అప్ నెంబర్ తీసుకోవాలి, 5 కంటే అబౌవ్ నెంబర్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు మనం 362ని చేంజ్ చేసి 400 తీసుకుంటాం. 8400 ఇది నియరెస్ట్ 100s. ఓకే, ఇది నియరెస్ట్ 100s ఎస్టిమేషన్ నెంబర్స్లో. నెక్స్ట్ నియరెస్ట్ 1000s చూద్దాం. నియరెస్ట్ 1000s. Nearest 1000s లో I will take one example. 1251. Estimate to round off nearest thousands. See, ఇప్పుడు 1 10s 100s 1000 ప్లస్ ఎంత ఉందమ్మా నెంబరు 1 ఉంది. మనం ఏం చేస్తాము 10s ప్లేస్ లో ఉంటే రైట్ సైడ్ నెంబర్ తీసుకున్నాం. నియరెస్ట్ 10s అంటే రైట్ సైడ్ నెంబర్ తీసుకున్నాం. నియరెస్ట్ 100s అంటే రైట్ సైడ్ నెంబర్ ఎలా ఉందని చూసుకున్నాం. నియరెస్ట్ 1000s అన్నా కూడా సేమ్ అలాగే. నియరెస్ట్ 1000s అన్నాడు, మనం ఇక్కడ 1 కి రైట్ సైడ్ ఏం నెంబర్ ఉంది 2 ఉంది. ఈ 2 అనే నెంబరు 5 బిలో నెంబరా 5 అబౌవ్ నెంబరా 5 బిలో నెంబర్. అంటే మనం ఏం నెంబర్ తీసుకోవాలి డౌన్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 1000 నియరెస్ట్ గా ఉందా 2000 కి నియరెస్ట్ గా ఉందా చెక్ చేసుకుంటాం. ఓకే, 1000 నియరెస్ట్ ఉందా 2000 నియరెస్ట్ గా ఉందా. ఇక్కడ డౌన్ నెంబర్ 5 కంటే డౌన్ నెంబర్ కాబట్టి 2 ఉంది కాబట్టి 5 బిలో నెంబర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి డౌన్ నెంబర్ తీసుకోవాలి. డౌన్ నెంబర్ అంటే ఏంది నియరెస్ట్ 1251 is round up to 1000. ఓకే, 251 is round up thousands is 1000. లేదా 1000 is the round up 1000, round up thousands to 1251. అది వన్ మోర్ ఎగ్జాంపుల్. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7853. 7852 53 is the nearest thousands. Nearest thousands తీసుకోవాలి. ఇక్కడ thousands ప్లస్ ఏ నెంబర్ ఉంది 7 ఉంది. అంటే 7000 కి నియరెస్ట్ గా ఉందా 8000 కి నియరెస్ట్ గా ఉందా చెక్ చేసుకుంటాం. 7000 నియరెస్ట్ గా ఉందా 8000 కి నియరెస్ట్ గా ఉందా చెక్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఉన్న 1000 ప్లేస్ లో ఉన్న రైట్ సైడ్ నెంబర్ ఎంత ఉంది 8 ఉంది. 8 అంటే 5 కంటే అబౌవ్ నెంబర్. అబౌవ్ నెంబర్ అంటే మనం ఏ నెంబర్ తీసుకోవాలి అప్ నెంబర్ తీసుకోవాలి. అప్ నెంబర్ అంటే ఇక్కడ ఇది తీసుకుంటా 8000. అంటే టోటల్ నెంబర్ చేంజ్ చేసేసి మనం ఈ ప్లేస్ లో 8000 తీసుకుంటాం. 8000 రౌండ్ ఆఫ్ 7853.
You understand? This is estimation and rounding of numbers, nearest tens, hundreds, thousands. Okay. Next, fundamental operations. Now we are going to next topic, fundamental operations. What is fundamental operations? 4 operations are there. Already know 4 operations: addition, subtraction, subtraction, multiplication and division. These are the 4 operations of 4 fundamental operations. Okay. In the textbook, some example problems is given. So we will do. First, add 8162 addition. Add 8162 and 5789. ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ను ఎలా అంటే మన రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, నియరెస్ట్ ఎస్టిమేట్ టు రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ యూజ్ చేసి మన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా చేస్తాం అన్నది మనకి ఇచ్చారు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ 8160కి రౌండింగ్ ఆఫ్ నెంబర్ తీసుకోవాలి, 5789కి రౌండింగ్ ఆఫ్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఎలా తీసుకుంటాం? ఇప్పుడు రౌండ్ అప్ టు 8162 అంటే ఇది 1000 ప్లేస్ లో మనం తీసుకోవాలి. ఈ మొత్తం నెంబర్ టోటల్ నెంబర్ చేంజ్ చేయాలి. అక్కడ నియరెస్ట్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అని ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చినప్పుడు దీనికి మొత్తానికి నియరెస్ట్ తీసుకోవాలి. 8000 8 అనేది 1000 ప్లేస్ లో ఉంది. 8000 9000 చెక్ చేసుకుంటాం. 8000 9000 చెక్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఎంత ఉందమ్మా? 1 ఉంది. అంటే 5 కంటే బిలో నెంబర్ అంటే మనకి డౌన్ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది. అంటే డౌన్ అంటే ఏం తీసుకోవాలి? 8000 తీసుకోవాలి. 8162 దేనికి నియరెస్ట్ గా ఉంది? 8000 కి నియరెస్ట్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ కూడా అలాగే తీసుకోవాలి. 5789 5000 నియరెస్ట్ గా ఉందా? 6000 నియరెస్ట్ గా ఉందా? పక్కన రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఎంత ఉంది? 7 ఉంది కాబట్టి 6000 నియరెస్ట్ గా ఉంటుంది. 6000 నియరెస్ట్ గా ఉంది కదా. 5 అబౌవ్ నెంబర్ కదా, రైట్ సైడ్ ఉన్న నెంబర్. 5 అబౌవ్ అంటే మనం ఏం తీసుకోవాలి? అప్ నెంబర్ తీసుకోవాలి. అప్ నెంబర్ అంటే 6000 నియరెస్ట్ గా ఉంటుంది. 8 + 6 ఎంత వస్తుంది? 14000. ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 14000 వస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ఎడిషన్ చేద్దాం. డైరెక్ట్ యాక్చువల్ ఎడిషన్ మనకు తెలుస్తుంది. ఎలా చేయాలి యాక్చువల్ ఎడిషన్? 8162 5789. 2 + 9 ఎంత వస్తుంది మనకి? 11. 6 + 1 7. 7 + 8 15. 7 8 8 + 6 14. 14 + 1 15. 1 క్యారీ ఉంది. 8 9. 8 + 5 ఎంత వస్తుంది? 13. ఓకే, ఇక్కడ 13951 వచ్చింది. 13951 అదే కదా వచ్చింది. ఈ 13951 is close to the estimate. 13951 is close to the estimate. Is close to the estimate of 14,000. అర్థమవుతుంది. ఇక్కడ యాక్చువల్ డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది? 13951 వచ్చింది. ఇది దేనికి రౌండ్ ఆఫ్ నెంబర్? 14000 కి రౌండ్ ఆఫ్ నెంబర్. ఇది 13951 is close to the estimate of 14000. చూడండి, ఈ రెండు నియరెస్ట్ గా ఉంది. దేనికి రౌండ్ ఆఫ్ నెంబర్ అవుతుంది? 14000 కి. ఓకే, ఇది ఎడిషన్. అలాగే సబ్ట్రాక్షన్ వన్ ప్రాబ్లం. 4 ఫండమెంటల్ ఆపరేషన్ లో ఎడిషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ తీసుకుందాం. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకుంటే చాలా బాగా అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్.
సబ్ట్రాక్షన్ తీసుకుంటే ఇక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చే 5723 మైనస్ 2867. 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ప్రాబ్లం ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. చూస్తే ఫస్ట్ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటాం. 5723కి 2867కి రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ తీసుకొని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇప్పుడు దీనికి రౌండ్ ఆఫ్ నెంబర్ ఎంత వస్తుంది? 5000 6000 తీసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఎంత ఉందమ్మా? 7 ఉంది. అంటే 5 కంటే అబోవ్ నెంబర్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? అప్ నెంబర్ తీసుకుంటాం. అప్ నెంబర్ తీసుకుంటాం అంటే ఎంత తీసుకోవాలి? ఇక్కడ మొత్తం రౌండింగ్ ఆఫ్ నెంబర్ 6000 వస్తుంది కదా. రౌండింగ్ ఆఫ్ నెంబర్ ఎంత వస్తుంది? 6000. రౌండ్ ఆఫ్ టు 6000 మైనస్ నెక్స్ట్ నెంబర్ 2867. 2000 కి నియరెస్ట్ గా ఉందా? 3000 కి నియరెస్ట్ గా ఉందా? రైట్ సైడ్ ఉన్న నెంబర్ చెక్ చేసుకుంటా. 8 ఉంది. 8 అంటే 5 అబౌవ్ నెంబరా బిలో నెంబరా? 5 అబౌవ్ నెంబర్. 5 అబౌవ్ నెంబర్ అంటే అప్ నెంబర్ కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఇక్కడ 2000 3000 అప్ నెంబర్ అంటే ఏం తీసుకోవాలి మనం? 3000. ఈ నెంబర్ మొత్తం చేంజ్ చేసి 3000 తీసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు 6000 మైనస్ 3000 ఎంత వస్తుంది మనకి? 3000 వస్తుంది. యాక్చువల్ సబ్ట్రాక్షన్ చేద్దాం. అంటే ఇచ్చిన నెంబర్స్ యాక్చువల్ సబ్ట్రాక్షన్ ఎలా వస్తుంది చూద్దాం. 5723 మైనస్ 2867. బారోయింగ్ సబ్ట్రాక్షన్ 3 minus 7 is not possible. బారోయింగ్ తెచ్చుకుంటే 13 minus 7. 13 నుంచి 7 పోతే ఎంత వస్తుందమ్మా? 6 వస్తుంది. ఓకే 6. ఇక్కడ ఎంత ఉంది? 1. ఇక్కడ నుంచి ఇప్పుడు బారోయింగ్ వస్తే 11 minus 6 5. 6 minus 8 is not possible. బారోయింగ్ తెచ్చుకుంటే 16 minus 8 8. 4 minus 2 2856 వచ్చింది. ఇప్పుడు ఏం రాసుకుంటాం? ఇక్కడ 2856 is close to the estimate of 3000 కదా. చూడండి 2856 is close to the 3000. Okay, understand? This is 4 fundamental operations of subtraction. Next multiplication తీసుకుందాం. రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ లో అది యూజ్ చేసి మన ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేస్తామో చూస్తున్నాం. ఓకే నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లై ఎగ్జాంపుల్ ఇచ్చే మల్టిప్లై 58 into 67. 58 into 67. ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ నెంబర్ తీసుకోవాలి రెండింటికి. 58 is round off. Round off number 58 round off. 58 అంటే ఎంత వస్తుంది? 10th ప్లేస్ అన్నమాట ఇది. నియరెస్ట్ 10th తీసుకోవాలి. 5 పక్కన ఎంత ఉంది నెంబర్? రైట్ సైడ్ 8 ఉంది. 8 అంటే 5 అబౌవ్ నెంబర్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? అప్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఇది 50కి నియరెస్ట్ గా ఉందా? 60కి నియరెస్ట్ ఉందా? 60కి నియరెస్ట్ గా ఉంది. 60 ఇంటూ ఇక్కడ 67 లో ఇది నియరెస్ట్ టైమ్స్ ఈ ప్లేస్ తీసుకోవాల్సింది. రైట్ సైడ్ ఎంత ఉంది? 7 ఉంది. అంటే 7కి 5 అబౌవ్ నెంబర్ 7 అనేది. అంటే ఇది కూడా అప్ నెంబర్ తీసుకోవాలి. 60కి అప్ నెంబర్ 16 నియరెస్ట్ గా ఉంది, 17 నియరెస్ట్ గా తీసుకుంటే ఇక్కడ అప్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి నియరెస్ట్ గా ఉంటుంది 70. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 6 7 42 4200. 4000 6 7 42 ఇక్కడ 0 ఇక్కడ 0 4200 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్ మల్టిప్లికేషన్ చేద్దాం. 58 into 67. 7 8 56. 7 5 35 plus 5 40. Next 6 8 48. 6 8 48. 6 5 30 plus 4 34. 6 8 4 plus 4 8 3 3886. 3886 is the nearest to 4200. The nearest to 4200 is close to the estimate of 4200. Okay,
ఇది మల్టిప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ తీసుకుందాం. ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్ లో ఎడిషన్ కంప్లీట్ అయింది, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఇస్ కంప్లీటెడ్. డివిజన్ వచ్చేసరికి డివైడ్ 976 డివైడెడ్ బై 18. ఓకే, ఫస్ట్ దీనికి రౌండ్ ఆఫ్ నెంబర్, ఈ నెంబర్కి రౌండ్ ఆఫ్ నెంబర్ తీసుకుంటాం. రౌండ్ ఆఫ్ నెంబర్ ఎంత వస్తుంది చూద్దాం. 976 రౌండ్ ఆఫ్ నెంబర్ ఎంత వస్తుందమ్మా? 900 1000 తీసుకుంటే రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఎంత ఉంది? 7 ఉంది. అంటే 5 అబౌవ్ నెంబర్ కాబట్టి అప్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం? 1000 డివైడెడ్ బై 18 రౌండ్ ఆఫ్ నెంబర్. 10కి నియరెస్ట్గా ఉందా 20కి నియరెస్ట్గా ఉందో చూసుకుంటే ఇక్కడ 8 ఉంది రైట్ సైడ్, అంటే 5 అబౌవ్ నెంబర్ అంటే అప్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత తీసుకోవాలి? 10 నా 20 నా? 20 అప్ నెంబర్ అంటే 20 తీసుకుంటాం. ఇక్కడ 20 డివైడెడ్ బై 20. ఓకే, 1000 డివైడెడ్ బై 20 అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 1000 డివైడెడ్ బై 20 అంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. 250s ఆర్ 100 కదా. మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఆన్సర్? 50 వచ్చింది. యాక్చువల్ డివిజన్ చేద్దాం. 18 976. 18 5s are 90. Okay, 7 minus 0 7, 9 minus 9 0. Next down 76. 18 4s are 72. 6 minus 2 4. ఏ నెంబర్ పాసిబిలిటీలో రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 0. రిమైండర్ ఎంత వచ్చింది? 4. రిమైండర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఎంత తీసుకోవాలి? కోఎఫిషియంట్ 54 అనేది వచ్చింది. 54 ఈజ్ క్లోజ్ టు ది ఎస్టిమేట్ ఆఫ్ 54.4, క్లోజ్ టు ది ఎస్టిమేట్ ఆఫ్ 50. ఓకే, అర్థమవుతుంది. ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంత 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. అలాగే ఎస్టిమేట్ టు ది రౌండింగ్ ఆఫ్ నెంబర్స్లో నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్ ఎలా తీసుకున్నాం అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని 1-2 సార్లు క్లాస్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.